మీరు ఎక్కువ కోరుకుంటున్నట్టున్నారు. ఒకటి ఈ ప్రశ్నకి జనవరి 2వ తారీఖున అనకాపల్లి నియోజకవర్గానికి సమన్వయకర్తని మా పార్టీ మేము ప్రకటన చేశాం. ఆ రోజు ఏం మాట్లాడానో ఈరోజు ఏం మాట్లాడుతున్నానో అందులో ఏ రకమైనటువంటి వ్యత్యాసం కానీ తేడా కానీ డీవియేషన్ కానీ ఏది నా వైపు నుంచి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సమావేశంలో ఏం చెప్పారు? రేపు జరగబోయేటువంటిది కురుక్షేత్ర యుద్ధం, అందులో నాది అర్జునుడి పాత్ర అనేటువంటి మాట చెప్పాడు. ఆ అర్జునుడి సైన్యంలో అమర్నాథ్ ఒక సైనికుడు అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ దాదాపు 78 నుంచి అంటే 46 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో సార్వత్రిక ఎన్నికల్లో అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో గడిచినటువంటి 46 సంవత్సరాల్లో 10 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చాను. ఎన్నికల్లో పోటీ చేయడం కొత్త కాదు. ఈ రకమైనటువంటి పరిణామాలు ఫేస్ చేసినటువంటివి అనేక సందర్భాల్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 28 సంవత్సరాల వయసులో నన్ను పార్లమెంట్కు పంపించాలని చెప్పి నన్ను అనకాపల్లి ఎంపీగా పోటీకి పెట్టారు. అదే 28 సంవత్సరాలకి నేను ఆ రోజు ఓటమి పాలైతే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుని చేశారు. 33-34 సంవత్సరాల వయసులో నన్ను శాసనసభ్యుని చేశాడు. 36 సంవత్సరాల్లో నన్ను మంత్రిని చేశాడు. ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నా. నాకు వీటన్నిటికన్నా మించి శాసనసభ్యుడిగానో రాష్ట్ర మంత్రిగానో వీటన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నమ్మినటువంటి బంటుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ అభిమానాలను మాత్రమే ఆశించేటువంటి వ్యక్తి అమర్నాథ్ అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. నా మాట కంప్లీట్ చేయనివ్వండి. నా ఫ్లోని ఆపేస్తారా మీరు? ఇంకా ఉంది, ఇంకా నాకు ఉంది చెప్పాల్సింది. తర్వాత ఇంకేమైనా ఉంటే మీరు అడగండి. సో ఈ రకమైనటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ పార్టీ అవసరాలు కానీ వీటి విషయంలో అమర్నాథ్ దేనికైనా సిద్ధం. ఇందులో ఎవరికి ఏ రకమైనటువంటి అనుమానాలు ఉండాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా ఎల్లో మీడియాకి అంత బాధపడాల్సినటువంటి అవసరం అంతకుమించి లేదు. అందరి తలరాతలు దేవుడు రాస్తే అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి రాస్తాడు. నాకు రాసినటువంటి నా తలరాత రాజకీయ తలరాత కానీ నా భవిష్యత్తు కానీ నా లాంటి ఇంకా చంద్రబాబు నాయుడు గారి లాంటి వారికి బహుశా ఆఖరి ఎన్నికలు అయి ఉండొచ్చు. నాకు ఇంకో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారితో నడవాల్సినటువంటి ఆయన అవసరం రాష్ట్రానికి, ఆయన్ని అధికారంలో తీసుకురావాల్సినటువంటి అవసరం మాలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉంది. అవసరం అయితే ఇంకొక 5-6 ఎలక్షన్లు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఆ వయసు ఉంది. సో వీటన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో రేపు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి ఇంటి నుంచి ప్రభుత్వం వల్ల ఈ పార్టీ వల్ల లబ్ధి పొందినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి నాకు స్టార్ క్యాంపెయినర్ అనేటువంటి విషయాన్ని ఏదైతే చెప్పాడో అందులో అమర్నాథ్ ఒకడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పాత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నాకున్నటువంటి పరిచయాలు, నాకున్నటువంటి రాజకీయ అనుభవం, నాకు ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఉన్నటువంటి సత్సంబంధాలని ఉపయోగించి ఒక సామాన్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అవసరమైతే పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. దానికోసం ఇంటింటా ఊరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేయడానికి అమర్నాథ్ సిద్ధంగా ఉన్నాడు. దీని గురించి ఇతర అంశాల గురించి ఎవరికన్నా ఏదన్నా ఉంటే
దాన్ని ఎక్కువగా దాని మీద చర్చ చేసో లేకపోతే ఆలోచన చేసో ఎక్కువగా దాని మీద పొరపాటు చేసుకోవద్దు అనేటువంటిది నా అభిప్రాయం. నేను చాలా క్లియర్ కట్గా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఈ రాష్ట్రానికి. రేపు ఈ రాష్ట్రంలో దాదాపు 190% మంది ప్రభుత్వం వల్ల పార్టీ వల్ల లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఊరూరా ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. పార్టీకే కాదు ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలకు కూడా క్యాంపెయినర్గా అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను భావిస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అమర్నాథ్ సిద్ధం అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ఎవరెవరికైతే అనుమానాలు ఉన్నాయో అందరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు చెప్పండి. రైల్వే జోన్ కోసం పోరాటం చేశారు, విశాఖలో రైల్వే జోన్ కావాలన్నారు. ఇవాళ కేవలం రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించకపోవడం వల్ల రైల్వే జోన్ ఆపామంటుంది కేంద్రం. నిన్న కలెక్టర్ గారు పరిష్కారానికి మీరు ఎందుకు కృషి చేయాలి? ఆల్మోస్ట్ నెల రోజుల క్రితమే నేను గతంలో కూడా ఒక సమావేశంలో చెప్పా, వారు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి 24 గంటల్లో భూమి వారికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పాం. జనవరి 2వ తారీఖునే భూమి కేటాయింపుకు సంబంధించినటువంటి లేఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా జిల్లా మేజిస్ట్రేట్ నుంచి వారికి ఇవ్వడం జరిగింది. వారికి అది తెలియకపోతే నన్నేం సమాధానం చెప్పమంటారు? మేము ఇవ్వాల్సినటువంటి భూమి, మేము కేటాయించాల్సినటువంటి మా తరపు నుంచి చేయాల్సినటువంటి సపోర్టు కేంద్ర ప్రభుత్వానికి భూమి ఇవ్వడం, అది చేయడానికి రెడీగా ఉన్నాం, ఇచ్చాం. మరి మాకు అందలేదు, మేము చూడలేదు, మేము చేయలేదు అంటే మేము దానికి ఏం సమాధానం చెప్తాం? వాళ్ళ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద పడితే, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తే మేము చేసినటువంటి ప్రతి కార్యక్రమం ఆన్ పేపర్ ఉంది కదా. చెప్తున్నాం కదా, ల్యాండ్ ఇప్పుడు సంబంధించినటువంటి రైల్వే అధికారులతో మా జిల్లా మ్యాజిస్ట్రేట్ ల్యాండ్ ఇవ్వాల్సింది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు మా మున్సిపల్ కమిషనరు అందరూ కూడా కలిసి దాదాపు 52-53 ఎకరాల ల్యాండ్కి సంబంధించి అలాట్మెంట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేయాలో అది చూపించాము. అవన్నీ కూడా ఆఫీసుకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు చేస్తూ ఉన్నారు. పొలిటికల్గా వచ్చి మీరు ఎందుకు మొదలు పెట్టలేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ డ్రాబ్యాక్ని తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, మేము కట్టలేదని అంటే తప్పు కదా అది. ఇలాంటివి కానీ లేకపోతే పరిశ్రమలు వచ్చాయని కానీ లేకపోతే పెట్టుబడులు వచ్చాయని కానీ ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ లో చెప్పడం జరుగుతుంది, కానీ అది నేరుగా ప్రజలకు ఎందుకు మీరు తెలియజేయలేకుండా ఇప్పుడు మేము అడిగినంత వరకు కూడా ప్రజలకు చెప్పలేదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు నేను మాట్లాడింది ఎంత మాట్లాడాను, ఇప్పుడు మీరు ఏమేస్తారు రేపు తర్వాత? అమర్నాథ్ ఏం మాట్లాడాడు అనేటువంటి సబ్జెక్టుగా ముందు మాట్లాడిన 20 నిమిషాలు వదిలేస్తారు. ఇప్పుడు మాట్లాడిన రైల్వే జోన్ గురించో ఇందాక నేను మాట్లాడిన పొలిటికల్ అయినా వేస్తున్నారు. మీరు చూపించాలి కదా నేను ఏం మాట్లాడాను పరిశ్రమల గురించి. సో ఇది ఏమైందంటే అంటే మీడియాని తప్పుపడడం కాదు, మీడియాకి ఏది అవసరమో అది తీసుకుంటున్నారు. పాజిటివ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాజిటివ్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి రాష్ట్రానికి సంబంధించి, ప్రభుత్వమే కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కొంత సమయాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా అభిప్రాయం. దాంతో కొన్ని ఛానల్స్ ఏకీభవించకపోవచ్చు, కానీ కొంతమంది మీలాంటి వాళ్ళు చూపించాలి, మీరు కూడా యాక్టివ్గా ఉన్నట్టున్నారు. ఎవరైతే ఎగ్జామినర్ సుబ్బారావు ఉన్నారో పర్యావరణ విద్యాన్ని క్యాన్సిల్ చేసి 23 వాయిదా వేశారు. అంటే మీ బస్సులు తరలింపు తప్పు అవన్నీ ఎవరో ఒకరు చెప్తే మహా టీవీ వంశీ చెప్పిస్తానో మహా టీవీ శ్రీనివాస్ చెప్పిస్తానో అది నిజమైపోద్ది అంటే ఎలా చెప్పు? ఒకరి గురించి మా మీటింగ్ మాది పార్టీ సమావేశం, ప్రతిపక్షాలు బోల్డ్ గోచేస్తే చూడలేక కడుపు మాటతో బోల్డ్ అని చెప్తే ఆ సభను చూసి ఎవరికన్నా అది తిన్నది అడుగుతో చెప్పు అడిగి. తప్పు అది కేవలం మా పార్టీకి సంబంధించినటువంటి సభ, మా పార్టీ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం. దానికోసం ఏ రకమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్షలు కానీ లేకపోతే ఇతర పరీక్షలు కానీ దేన్ని వాయిదా వేయాల్సినటువంటి అవసరం మాకు లేదు. అది ఎవరో ఏదో వాడు చెప్పేస్తే ఈ ఫేక్ ప్రొపగాండా చూపించేస్తే ఎక్కడ నమ్ముతారు చెప్పు? చెప్పు ఇంకేంటి? ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినా అమర్నాథ్ గారు కేవలం ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి కొంతమంది నాయకుల గురించి మాత్రమే మాట్లాడే వ్యక్తి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ చాలా విషయాలు చెప్పొచ్చారు.
పూర్తిగా జరిగింది చెప్పాను. చాలా వరకు సీట్లు పునరాలోచన చేస్తున్నారు, అందులో అమర్నాథ్ గారు కూడా ఉన్నారు అనుకోవచ్చు. చెప్తున్నాను కదా, నేను నా అవసరం పార్టీకి ఏ రకంగా ఉండొచ్చు. అమర్నాథ్ని మీరే చెప్పారు చాలా సందర్భాల్లో. గడిచినటువంటి 20 రోజులుగా, నెల రోజులుగా ఏ రోజైతే అనకాపల్లి సమన్వయకర్తని మా సోదరుడు భర్తకి ఇచ్చామో, ఇచ్చిన దగ్గర నుంచి అమర్నాథ్ గాజువాక పోటీ చేస్తారని ఒకరు, అమర్నాథ్ యలమంచిలి పోటీ చేస్తారని ఒకరు, అమర్నాథ్ చోడవరం పోటీ చేస్తాడని చెప్పి ఒకరు, అమర్నాథ్ పెందుర్తి పోటీ చేస్తారని ఒకరు, అమర్నాథ్ అనకాపల్లి పార్లమెంట్ చేస్తాడని ఒకరు, అనకాపల్లి విశాఖపట్నం పార్లమెంట్ చేస్తాడు అమర్నాథ్ అని చెప్పి మీరే కదా ఇంతమంది ఇన్ని టీవీ ఛానల్స్ రకరకాలుగా అమర్నాథ్ పేరుని ఇన్ని ప్రాంతాలకు వాడారు. అంటే ఏంటి ఉద్దేశం? ఇన్ని ప్రాంతాల్లో అమర్నాథ్ ఎక్కడన్నా అడ్జస్ట్ అవుతాడు, మ్యాచ్ అవుతాడు, ఎక్కడన్నా పోటీ చేయగలిగేటువంటి శక్తి అమర్నాథ్కి ఉందనేటువంటిది మీరు చెప్పదలిచారు కదా. మరి మీరు అనుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారు అనుకొని నన్ను ఒక నియోజకవర్గంలో పెడితే మరి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా తిరిగేటువంటి అవకాశం అమర్నాథ్కి రాదు కదా పోటీ చేస్తే. మరి అమర్నాథ్ ఎన్నికలు వాడుకుందాం, ఎన్నికల ప్రచారానికి వాడదాం, పార్టీ అవసరానికి వాడదాం, మనం మనిషే కదా, మా ఇంట్లో మనిషే కదా అని చెప్పి అనుకోవచ్చు కదా. సో దానికి ఏ రకంగా అనుకున్నా సరే అమర్నాథ్ సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ పోటీ చేయాలి అని అనుకుంటే పోటీకి పెడతాడు. లేదు అమర్నాథ్ అవసరం జిల్లా వ్యాప్తంగా తిరగాలి, ప్రచారం చేయాలి, పార్టీకి ఆ అవసరం ఉంది పార్టీకి అనుకుంటే దానికి ఉపయోగించుకుంటాడు. దేనికన్నా నేను సిద్ధం కదా. మీ పార్టీకి సంబంధించినటువంటి చాలా సీట్లలో అమర్నాథ్ గారు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ అభ్యర్థిని ఎక్స్పోజ్ చేసిన విధంగా చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే మేము సహకరించామని చెప్తున్నారు మీ పార్టీ. అంటే అందరూ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కొంతమందికి ఉంటాయి. మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలని ఉంటుంది కొంతమందికి, లేదా మళ్ళీ తిరిగి పోటీ చేయాలని చెప్పే ఆలోచన కొంతమందికి ఉంటుంది. వేరే దగ్గర అవకాశం లేనటువంటి వారు కొంతమంది ఉంటారు. వీటన్నిటి మధ్యలో రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉండే మైండ్ సెట్స్ ఉన్నటువంటి పీపుల్ ఉంటారు రాజకీయాల్లో. అందరూ ఒక రకంగా ఆలోచిస్తారని అనుకుంటే అమాయకత్వం. సో ఈ క్రమంలో కొంతమంది పాజిటివ్గా ముందుకు వచ్చినటువంటి వారు ఉంటారు, కొంతమంది కొంత డిప్రెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటారు. ఇందాక మన సోదరు చెప్పినాడు ఒకరిద్దరు ఇతర పార్టీలకు వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారు ఉంటారు. సో వీటన్నిటి మధ్యలో రకరకాల మనుషులు ఉంటారు. అందరూ ఒకలాగే ఉండాలనుకోవడం మన అమాయకత్వం. తెలంగాణ కోసం ఏ పార్టీ అందరి బిడ్డలకి కాదనట్లేదే. కానీ ఇప్పుడు మొన్న కూడా చెప్పాను నేను, ఎన్టీ రామారావు గారికి పురంధేశ్వరి గారి కూతురే కదా, బాలకృష్ణ కొడుకే కదా. మరి ఇద్దరు వేరు వేరు పార్టీలు ఎందుకున్నారు చెప్పు. ఇప్పుడు ఐడియాలజీస్ వాళ్ళ ఐడియాలజీస్ రకరకాల మేము పంపించామా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆవిడ ఏదో పార్టీలో ఆవిడ పార్టీ ఎంచుకున్నారు. ఆ పార్టీకి షర్మిలమ్మ గారు ఎంచుకున్నటువంటి పార్టీకి ఈరోజు ఈ రాష్ట్రంలో స్థానం లేదు. పార్టీకి స్థానం లేనప్పుడు ఆవిడకేం ఉంటుంది స్థానం. సో దాని గురించి ఏది మాట్లాడినా పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఏం చెప్తున్నాను, ఆవిడ గురించి చెప్తున్నాను, ప్రత్యేక హోదా గురించి చెప్పలేదు. నువ్వు మళ్ళీ దాని నుంచి ఇటు నుంచి జడ్జ్ చేయకు. 3 గంటలు కాకపోతే 24 గంటలు భేటీ అవుతారు. ఏముంది, అది కొత్తే కదా. 3 గంటలు కాకపోతే 36 గంటలు భేటీ అవుతారండి. వాళ్ళిద్దరు పొత్తుల్లో ఉన్నారు. ఆయన 2 చెప్పాడని ఈయన 2 చెప్పాడు. ఆయన 2 సీట్లు అన్నాడని ఈయన 2 సీట్లు అన్నాడు. నేను కూడా కోరుకునేది అదే. ఆయన ఒక 100 ఈయన ఒక 100 చెప్పేస్తే బాగుండు కదా. లేదు ఆయన 170 అయితే ఈయన 175 అనౌన్స్ చేసి మనండి. అంటే నేను అడిగేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న 2 సీట్లు ప్రకటించినప్పుడు అరే కాపోడ్రా అని అనిపించినట్టు, మగాడ్రా అనిపించింది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనతో చర్చించకుండా 2 సీట్లు అనౌన్స్ చేయడం ఏంటి, మనం కూడా 2 సీట్లు అనౌన్స్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత అనిపించింది నాకు రేపు కూడా అది నిలబెట్టుకోవాలనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడే నేను వస్తూ వార్త చూశాను, 25 నుంచి 30 సీట్లకి ఏదో సయోధ్య కుదిరింది అని చెప్పి ఒక వార్త చూసా క్వశ్చన్ మార్క్తో. నిజంగా అది కానీ జరిగితే మాత్రం చాలా బాధపడాల్సినటువంటి అవసరం జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రం ఉంటుంది. అంటే నీ స్ట్రెంగ్త్ ఇదేనా? 170 సీట్లలో 25 సీట్లు పోటీ చేస్తున్నావు అంటే మన స్ట్రెంగ్త్ ఇంతేనా? అంటే
7 వంతుల్లో 1వ వంతు అంతేనా? అంతేనండి నీ స్ట్రెంగ్త్. నా కోరిక ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రకటిస్తే నువ్వు అన్ని ప్రకటిస్తుండాలి. నీ తాలూకు స్టాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు 2 చేశాడు కాబట్టి నేను 2 చేస్తాను, రేపు చంద్రబాబు నాయుడు 50 చేస్తే నువ్వు 50 చేయాలన్నటువంటిది. మరి అదే అంటున్నాను. మరి మొన్న ఒకటి ఈ రోజు ఒకటి, అందుకని వాళ్ళు ఎంతసేపు కూర్చుంటే, ఎన్ని గంటలు కూర్చుంటే, ఎన్ని రోజులు కూర్చున్నా సరే ఏం ఉపయోగం ప్రజలకు చెప్పండి. రాత్రి కూడానా? ఉదయం అయిపోయింది మళ్ళీ రాత్రా? చెప్పు. ఇప్పుడు మొన్న తెలంగాణ ఎలక్షన్ సమయంలో నాగార్జున సాగర్కి మొత్తం ఏపీ పోలీసులు అంతా వెళ్ళి చాలా హడావిడి జరిగింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ దొంగచాటుగా రావడం కాదు, తమ్ముడు ఇప్పుడు రండి నాగార్జున సాగర్ కానీ ఆ రోజు దొంగచాటుకి వెళ్ళామండి. ఆ రోజేం దొంగచాటుకి వెళ్ళదే. సరే ఎందుకు అలా చేసేస్తారు? పోలింగ్ అవుతుండగానే పోలీసులు పంపిస్తే ఓట్లు వేసేస్తారండి జనం. పసుపు కుంకుమలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు 2019లో పసుపు కుంకుమ ఇచ్చినట్టు ఉంటుంది. పోలింగ్ ముందు రోజు 4,5,000 ఇచ్చిస్తే మనకు గుద్దేస్తారు అనుకున్నారు. ఏమైపోయింది? ఇవన్నీ అనుకున్నటువంటి వారికి, చూసినటువంటి వారికి రకరకాలుగా ఉంటాయండి. ఏదో ఒక నిర్ణయం వల్ల లేదా ఎన్నికల రోజు ఉదయం జరిగినటువంటి ఒక కోడెల శివప్రసాద్ ఏం చేసి బట్టలన్నీ చింపించుకొని ఊరు తిరగలేదా? కోడెల శివప్రసాద్ బట్టలన్నీ చింపించుకొని మొత్తం పాపం ఆయన స్వర్గంలో ఎక్కడున్నారో తెలియదు పాపం కీర్తి చేసి ఎన్నికల ముందే బ్రదర్ 15 రోజుల్లో మొత్తం ప్రొసీజర్ క్లియర్ చేస్తామని చెప్పాము. అన్నీ 6,200 పోస్టులు ఇచ్చాము. వాటితో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరో 600 ఇచ్చాము. ఇవన్నీ కూడా జూన్ 12వ తారీఖుల్లో బహుశా నాకు తెలిసి కొత్త ప్రభుత్వం మళ్ళీ మా రెండోసారి ప్రభుత్వం మా ఫామ్ అయ్యే టైంకి వాళ్ళందరూ కూడా జూన్ 12వ తారీఖు మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ తెరుచుకుంటాయో ఆ టైంకి వీళ్ళందరూ ఉద్యోగాల్లో ఉంటారు. ఇది మళ్ళీ మీరు క్వశ్చన్ మార్క్ పెడతారో నాకు తెలియగడుగుతాను. చెప్పేసాం కదా, ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు అడిగిన దానికి? ఇక ఎన్నిసార్లు చెప్పాలి నీకు సమాధానం? ఏమ్మా నువ్వు మర్చిపోయావా క్వశ్చన్ ఏంటి? మాకు తెలంగాణ గత ప్రభుత్వానికి కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి సంబంధాలు కానీ లేదా ఆ ప్రభుత్వంతో చేయాల్సినటువంటి చర్చలు కానివ్వండి, అది రకరకాలైనటువంటి ఇష్యూస్ మీద ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, ఇతర ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, లేదా బార్డర్స్ షేర్ చేసుకున్నటువంటి దాంట్లో వచ్చేటువంటి అదర్ ఇష్యూస్ కానివ్వండి, ఇవి కేవలం 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి డిస్కషన్సే మాకు ఉంటాయి తప్ప చంద్రబాబు నాయుడు లాగా ఇతర అవసరాలు కానీ, పారిపోయి రావడాలు కానీ, లేదా డబ్బులు ఇస్తూ దొరికిపోవడాలు కానీ ఇటువంటివి మా దగ్గర ఉండవు అనేటువంటిది దయచేసి గమనించాలి. ఈ విషయం ఒక్క పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణతో కాదు, మమ్మల్ని బీజేపీతో కూడా మమ్మల్ని ఇచ్చేస్తూ ఉంటారు. బీజేపీ అనేటువంటిది కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి సంబంధాలే ఉంటాయి తప్ప రాజకీయపరమైనటువంటి సంబంధాలు ఉండవు అనేటువంటిది మరొకసారి మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అది ఒక సెన్సిటివ్ ఇష్యూ. సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్నటువంటి కమిషనర్ పోలీస్ వారి నేతృత్వంలో దర్యాప్తు జరుగుతూ ఉంది. పూర్తి స్థాయి వివరాలు నిన్న ఒక ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ అందరికీ ఇచ్చుంటారు. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఇది కొంత సెన్సిటివ్ ఇష్యూ, ఏది పడితే అది మీరు అడగడానికి కానీ నేను మాట్లాడడానికి కానీ పూర్తి స్థాయి సమాచారం తీసుకున్న తర్వాత అది వ్యక్తిగతమైనటువంటి లావాదేవీల విషయంలోనా లేదా ఇతర అంశాలు అనేటువంటివి పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వం స్పందిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రకమైనటువంటి చర్యలు కానీ ఈ రకమైనటువంటి వాతావరణం ఈ ప్రాంతానికే కదా రాష్ట్రంలో ఎక్కడా కూడా మంచిది కాదు. ఇటువంటివి ఏ రకంగా అరికట్టేటువంటి దానికి అవకాశం ఉంటుందో దీని మీద మరింతగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేటువంటిది మరొకసారి తెలియజేస్తుంది.